శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు నేటి నుంచి పునః ప్రారంభం. ప్రతిరోజు 1200 మందికి అవకాశం. తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే జీతాల్లో కోత. ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హెచ్చరిక. 15% పేరెంట్స్ అకౌంట్లో వేస్తామన్న సీఎం. బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం. పర్యావరణ పరంగా పరిశీలించాలి. ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం. కాళేశ్వరంపై కమిషన్ కి చేరిన కేబినెట్ మినిట్స్. ప్రభుత్వ నివేదికలో కీలక అంశాలు. అప్పటి భేటీలో చర్చ జరగలేదని రిపోర్ట్. ఇవాళ పశ్చిమ గోదావరిలో సీఎం టూర్. తాళ్లపల్లి మండలంలో పెన్షన్ల పంపిణీ. అనంతరం చిత్తూరుకు చంద్రబాబు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు. ఏపీ చీఫ్ గా మాధవ్. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం. టీటీడీ ఆలయ సిట్టింగ్ తో మిలిటరీ హోటల్. చైర్మన్ ఈవోలకు జనసేన ఫిర్యాదు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. తక్కువ ధరకు గోల్డ్ పేరుతో దోపిడీ. 7 కోట్లు కొట్టేసిన 4 సభ్యుల ముఠా. అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు. అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు. నష్టపరిహారము పొందవచ్చు. హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ కామెంట్స్. ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా. ఇవాటి నుంచి ఫైనాన్షియల్ సాచురేషన్ క్యాంపెయిన్. దేశవ్యాప్తంగా 27 లక్షల గ్రామాల్లో శిబిరాలు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ బంద్. నేటి నుంచి 3 నెలల పాటు నిలిపివేత. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలమన్న అటవీ శాఖ. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఊరట. సిలిండర్ పై 58.50 తగ్గింపు ఈ రోజు నుంచి అమల్లోకి. పెరిగిన రైల్వే ఛార్జీలు. అమల్లోకి వచ్చిన కొత్త ధర. తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి. కేరళ డీజీపీగా ఏపీకి చెందిన చంద్రశేఖర్. తలసేరి ఏఎస్పీగా కెరీర్ ప్రారంభం. 15 ఏళ్లు ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు. 2-3 నెలల్లో డీకే సీఎం అవుతారని ప్రచారం. హైకమాండ్ చూసుకుంటుంది అన్న మల్లికార్జున ఖర్గే. ఎల్లుండి నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. భద్రత కట్టుదిట్టం. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రత్యేక నిఘా. జానకి పేరుపై అభ్యంతరం ఎందుకు? దర్శకులు కళాకారులను బోర్డు నిర్దేశిస్తుందా? సిబిఎఫ్సిని ప్రశ్నించిన కేరళ హైకోర్టు.